తిరుపతిలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో రికార్డ్ స్థాయి విజయాలను నమోదు చేశామని యాంటీ స్మగ్లర్ టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఏడాది 64 కేసులు నమోదు చేసి 263 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. సుమారు 47 కోట్ల రూపాయల విలువైన 1872 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్మగ్లర్ల ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. CCF సెల్వం IFS గారికి వారి సిబ్బందికి రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ SP శ్రీనివాస్ IPS మరియు కులశేఖర్ మరియు టీంకి నా అభినందనలు. గత సంవత్సర కాలంలో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ నుండి దాదాపుగా రిమార్కబుల్ అచీవ్మెంట్స్ జరిగింది. ముఖ్యంగా 64 కేసెస్ రిజిస్టర్ చేస్తూ దాదాపు 263 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న 52 మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేశారు. దాదాపు ఈ సంవత్సర కాలంలో 47 కోట్ల విలువైన 35.5 టన్నుల బరువు గల ఎర్రచందనాన్ని మరియు 63 వెహికల్స్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. ఇందులో రిపీటెడ్గా హ్యాబిచువల్గా ఎవరైతే అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై పీడాట్కు పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా రెడ్ శాండల్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని కంట్రోల్ చేయాలనే ఒక ప్రధాన ధ్యేయంతో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ మరియు ఫారెస్ట్ విభాగాలు రెండు కలిసి పూర్తిగా సహకరించుకొని పనిచేయడం జరిగింది. ఈ సంవత్సరం CCF సెల్వం IFS గారికి వారి సిబ్బందికి రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ SP శ్రీనివాస్ IPS మరియు కోఆపరేషన్స్తో మన రెడ్ శాండల్ స్మగ్లింగ్ అరికట్టడానికి పనిచేస్తున్నాము. దీనిలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఇప్పుడు ఏదైతే పర్ఫార్మెన్స్ చూపించారో దానిలో భాగంగా ఇప్పుడు ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 7 జిల్లాల నుంచి ఫిగర్స్ ఉన్నాయి. సో 114 కేసెస్లు రిజిస్టర్ చేయడం జరిగింది. 82 అఫెండర్స్ని అరెస్ట్ చేశారు. 72 వెహికల్స్ని సీజ్ చేశారు. అండ్ 36 టన్నులు వుడ్ సీజ్ చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అదేవిధంగా ఏదైతే మన డిప్యూటీ CM గారు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఒక ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేశాం తిరుపతిలో. దానికి DF ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ ఆఫీసర్గా పెట్టి అక్కడ ఒక కంట్రోల్ రూమ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో కంప్లీట్గా 7 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన కోఆర్డినేషన్స్ అన్నీ కూడా డైలీ బేసిస్లో ఆ ప్రొటెక్షన్ సెల్ నుంచి ఇప్పుడు కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కంబైన్డ్ డేటాబేస్ కూడా ఏదైతే పోలీస్ ఫారెస్ట్ అండ్ టాస్క్ ఫోర్స్లో కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో కంబైన్డ్ డేటాబేస్ కూడా రెడీ చేస్తున్నాము. కోఆపరేషన్స్తో మన రెడ్ శాండల్